అందరికీ నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్ట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతము మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే వనపర్తి పట్టణంలో బాలకృష్ణ క్రీడా ప్రాంగణంలో విపరీతమైనటువంటి మొక్కలు రావడం జరిగింది. అపరిశుభ్రమైన వాతావరణం జరుగుతుందనే సంగతి మేము మున్సిపాలిటీ పరిధిలో అధికారులకు మేము 3 రోజుల నుంచి విన్నవించడం జరుగుతుంది. 3 రోజుల నుంచి విన్నవించినప్పటికి కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆగస్ట్ 15 సందర్భంగా మేము బిజీగా ఉన్నాము, మాకు బిజీ షెడ్యూల్, సిబ్బంది కొరత ఉందనేది మాకు తెలియజేస్తున్నారు. మేము ఇదే అంశంపై మున్సిపాలిటీలో సిబ్బంది కొరత గురించి మేము ఒక 1 మంత్ బ్యాక్ నుంచే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సిబ్బంది కొరత ఉండడంతో అడిషనల్ సిబ్బందిని అడాప్ట్ చేసుకోవాలనేది కూడా మేము తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు అడిషనల్ సిబ్బంది రాకపోవడము, అందులో వనపర్తిలో అధికారులు ఏమంటే కలెక్టర్ మీటింగ్ అని చెప్తున్నారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అని చెప్తున్నారు. మరి కలెక్టర్ల మీటింగ్లోనే ఇంతమంది అధికారులు పనిచేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారి మీటింగ్ అనేది ఒక సాకుగా తయారైన ఏ అధికారితోడికి వెళ్ళినా మేము కలెక్టర్ ఆఫీస్లో బిజీగా ఉన్నామని చెప్తున్నారు. మళ్ళీ కలెక్టర్ గారు ఆఫీస్లోనే మన అధికారిక యంత్రాంగం మొత్తం పనిచేస్తుందా అనేది మేము ప్రశ్నించడం జరుగుతుంది. కనుక మీ గౌరవ కలెక్టర్ గారు కూడా దృష్టి సాగించాలి. అధికారులు వాట్ గోయింగ్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా చూసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. మేము ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు, వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు అనే అంశంపైన మేము ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసాం. మున్సిపల్ కమిషనర్ గారు మేము బిజీగా ఉన్నామని చెప్తున్నారు. మా శానిటైజర్ ఇన్స్పెక్టర్ గారు మాకు సిబ్బంది కొడుతుందని చెప్తున్నారు. మళ్ళీ ఎవరు చేయాలి దీన్ని? కనుక మేమే ముందుకు రావడం జరిగింది. ఈరోజు అందులో భాగంగానే మేము ఈరోజు మా బాధ్యత మేమే తీసుకుంటాము. ఇంకా లక్షల రూపాయల జీతాలు మీరు ఎందుకు తీసుకుంటారని మేము ప్రశ్నించడం. ప్రజా జీతం ప్రజలతోటి పనులతోటి మీరు ఈరోజు శాలరీ తీసుకుంటారు, ప్రజలకు పొరుగు చేయాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా యుద్ధంగా పనిచేయాలని మేము కోరడం జరుగుతుంది.